హాయ్ గైస్. ఈరోజు వీడియోలో నేను మీకు స్వింగ్ ట్రేడింగ్‌కి సంబంధించిన కొన్ని టాపిక్సే చెప్తున్నాను. ఈ 4 టాపిక్స్ గనుక మీకు తెలిస్తే కరెక్ట్‌గా మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చనమాట. అయితే రీసెంట్‌గా నేను నా ఇన్‌స్టా స్టోరీలో గాని, లేదంటే వాట్సాప్‌లో గాని ఒక పీఎన్ఎల్ అయితే పెట్టాను. నేను నార్మల్‌గా జూన్ మంత్ పీఎన్ఎల్ అయితే పెట్టాను. అది అరౌండ్ మీకు 50,000 వరకైతే ఉంది. అది మీకు పెట్టిన తర్వాత చాలామంది అడిగారు. లైక్ ఆ స్వింగ్ ట్రేడింగ్ గురించి అంటే ఏమేమి టాపిక్స్ మనకు తెలియాలి అని చెప్పేసి కొంతమందైతే అడిగారు. దానివల్ల నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి గైస్, నెక్స్ట్ వచ్చే వీడియో అనేది ఒక స్టాక్ అనాలిసిస్ వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్టాక్‌ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాము, ఏంటి అనేది మీకు ఆ వీడియోలో చూసుకోవచ్చు. అండ్ మీరు స్వింగ్ ట్రేడింగ్ గాని, లేదంటే ఆప్షన్స్ ట్రేడింగ్ గాని, లేదంటే మీకు ఏదైనా సరే ట్రేడింగ్స్ రిలేటెడ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనకి లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అయితే ఫస్ట్ మనకి స్వింగ్ ట్రేడింగ్‌లో మనం తెలుసుకోవాలి అని చెప్తాను. సో, ఇవి తెలిస్తే మీకేంటి అంటే స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ మీరు ఎక్కువ టైం అంటే చాలామంది ఏంటి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు మార్కెట్ పైన. అట్లాంటి వాళ్ళకేంటంటే స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా మంచి ఆప్షన్. కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అంటే ఒక 4 టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ మీకు తెలిస్తే సరిపోతుంది. అది కూడా చాలా సింపుల్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి అసలు ఎంట్రీ. మనం స్టాక్‌లో అసలు ఎప్పుడు ఎంట్రీ అవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే స్వింగ్ ట్రేడింగ్‌లో మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు లాంగ్ టర్మ్‌లో మీరేదైనా స్టాక్స్ తీసుకుంటున్నారంటే వాటికి ఎంట్రీ అనేది మీకు అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. కానీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎంట్రీ ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వింగ్ ట్రేడింగ్‌లో ఏం చేస్తాము, చాలా తక్కువ టైం ఒక స్టాక్‌ని మనం హోల్డ్ చేస్తాము. అలా తక్కువ టైం మనం హోల్డ్ చేసినప్పుడు ఏంటి అంటే, మనకి మొమెంటమ్ ఏ స్టాక్‌లో అయితే రాబోతుందో అండ్ ఆ స్టాక్‌లో ఆ స్టాక్‌ని మనం చూజ్ చేసుకొని అక్కడే ఎంట్రీ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ అయిందనుకోండి, ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత అంటే మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ స్టాక్ పడిపోయినా కూడా మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు యావరేజ్ చేసి గాని, లేదంటే వెయిట్ చేసి గాని మీరు ఎట్లాగో లాంగ్ టర్మ్ పర్పస్‌లోనే తీసుకున్నారు కాబట్టి మీరు వెయిట్ చేయగలుగుతారు. బట్ స్వింగ్ ట్రేడింగ్‌లో అయితే అలా కాదు. మనకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా చాలా తక్కువ టైం మనం హోల్డ్ చేస్తాం కాబట్టి ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్. ఎగ్జిట్ ఒక స్టాక్‌లో మనం ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి? ఎంత ప్రాఫిట్‌తో ఎగ్జిట్ చేయాలి? అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తా ఉంటారంటే అసలు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ తీసుకుంటారు. స్వింగ్ ట్రేడింగ్‌లో అయినా, నార్మల్ ట్రేడింగ్‌లో అయినా. ఎంట్రీ అనేది ప్రాపర్‌గా ఉండదు. బట్ ఎగ్జిట్ కూడా ప్రాపర్‌గా ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే లైక్ 20%, 30% వచ్చినా కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు ఒక పొజిషన్‌లో. అది ఇంకా ఎళ్తది కావచ్చు అని చెప్పేసి ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేస్తారు. దానివల్ల ఏమవుతదంటే కొన్ని రోజులకేంటి అది మళ్ళీ ప్రాఫిట్ అంతా లాస్ అయ్యి కాస్ట్ టు కాస్ట్ రావడం ఇట్లాంటివి జరుగుతా ఉంటది. అప్పుడు డిసప్పాయింట్ అయ్యి అక్కడ ఎగ్జిట్ జేయడము ఇట్లాంటివి చేస్తా ఉంటారు. సో, స్వింగ్ ట్రేడింగ్‌లో ఎప్పుడైనా ఎంట్రీ, ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మనం ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటి అంటే కొంతమంది పెన్నీ స్టాక్స్ లైక్ రూ. 20, రూ. 10 ఉన్న స్టాక్స్ పర్చేజ్ చేస్తా ఉంటారు. అట్లాంటి వాటిలో ఏంటి అంటే చాలా హెవీగా రిస్క్ అయితే ఉంటది. అలా గాకుండా ఏంటంటే మనం కొన్ని క్వాలిటీ స్టాక్స్ అయితే సెలెక్ట్ జేసుకోవాలి. ఏవైతే కంటిన్యూ‌గా మొమెంటమ్ ఉంటాయో లైక్ డిక్సాన్ టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పుకోవాలంటే డిక్నాన్ టెక్నాలజీస్ అయినా లేదంటే ఇక కొన్ని కొన్ని మంచి మంచి స్టాక్స్ ఉంటాయి. లైక్ హీరో మోటార్ కార్ప్ కూడా. ఇట్లాంటి కొన్ని స్టాక్స్ ఏంటి అంటే కంటిన్యూ‌గా మొమెంటమ్ అయితే చేస్తా ఉంటాయి గాబట్టి ఇట్లాంటి స్టాక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏ స్టాక్‌లో అయితే మొమెంటమ్ ఉంటదో ఆ స్టాక్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. నన్నడిగితే డిక్సాన్ టెక్నాలజీస్ మాత్రం చాలా మంచి స్టాక్. మీకు స్వింగ్ ట్రేడింగ్ అయినా లేదంటే నార్మల్‌గా మీరు లాంగ్ టర్మ్ అయినా మంచి స్టాకే అది. ఇట్లాంటి ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిని మనం ఫైండ్ ఔట్ చేయగలగాలి. అది థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే క్యాపిటల్. చాలామంది చాలా చిన్న చిన్న క్యాపిటల్‌తో స్వింగ్ ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఈ చిన్న చిన్న క్యాపిటల్‌తో మీరు స్వింగ్ ట్రేడ్ చేసినప్పుడు చాలా కష్టమవుతది. సో, నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒక 1,00,000 క్యాపిటల్ ఉంటేనే స్వింగ్ ట్రేడింగ్ అయితే చేయండి. స్వింగ్ ట్రేడ్ చేస్తే మీకు ఒక 1,00,000తో చేస్తేనే మీకు ఎంతో కొంత ప్రాఫిట్ కనిపిస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ అయినాయనుకోండి. మీకేంటి అంటే లైక్ రిటర్న్స్ హ్యూజ్‌గా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ తెలవకుండా చేస్తే లాస్ కూడా అదే విధంగా ఉంటది. బట్ స్వింగ్ ట్రేడింగ్‌లో ఎట్లా అంటే మీకు లాస్ తక్కువొస్తది అండ్ ప్రాఫిట్ తక్కువొస్తది కాబట్టి మీకు క్యాపిటల్ అనేది చాలా ఎక్కువుండాలి. అంటే లైక్ చాలా అంటే మినిమమ్ ఒక 1,00,000 అయినా మీకు క్యాపిటల్ ఉండగలిగితే స్వింగ్ ట్రేడింగ్‌లో మీరు లైక్ మీరు జాబ్ చేస్తున్నా లేదంటే ఇంకా వేరే వేరే ఆహ్
మీకు టైమ్ స్పెండ్ చేయలేరు మార్కెట్ మీద అనుకున్నప్పుడు, సో మీరు లైక్ స్వింగ్ ట్రేడింగ్ నుంచి ఎంతో కొంత ఇన్‌కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ మీరు స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం, సో మీకు లైఫ్ టైమ్ ఆఫర్ తోటి సో మన కోర్స్ అయితే ఉంది. సో దానికోసం మీకు మన ప్లే స్టోర్ గానీ, యాప్ స్టోర్‌లో గానీ సో విఆర్ ట్రేడర్స్ అని చెప్పేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ స్వింగ్ ట్రేడింగ్ అయితే ఉంటది. సో అక్కడ గనుక మీరు ఎన్రోల్ అయ్యారనుకోండి, మీకు ఈ క్యాపిటల్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, ఏ స్టాక్‌లో ఎంట్రీ తీసుకోవాలి, ఏ స్టాక్‌లో లైక్ ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఆ కోర్స్‌లో అయితే ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ పర్చేస్ చేసి నాకు డీఎం చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్. నా నంబర్ కూడా ఇక్కడ మీకు పెడతాను. సో మీరు కావాలంటే నాకు డీఎం చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.